తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు ఆగస్టు 28 నుంచి 31వ తేదీ వరకు లక్కీ డ్రా నిర్వహించి ప్లాట్లను కేటాయించనున్నారు. తొలి విడతలో 807.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు మొత్తం 60,720 దరఖాస్తులు రాగా పరిశీలన అనంతరం 40,900 మంది అర్హులుగా గుర్తించారు. మిగిలిన 19,820 దరఖాస్తులను అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో దశల వారీగా లక్కీ డ్రా జరుగుతుంది. ఎంపిక కాని దరఖాస్తుదారులకు 10,000 ఈఎండి మొత్తాన్ని తిరిగి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా మరో 4 నియోజకవర్గాల్లో 1920 ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేసి కొత్త దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ దరఖాస్తులను సెప్టెంబర్ 3వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజా వార్తల కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.